హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డీవీకే వ్లాగ్స్. ఈరోజు పన్నీర్ బుర్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. దానికి కావాల్సినవి పెద్ద ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, పన్నీర్ కావాలి. ఇక్కడ పన్నీర్ని నేను పీల్ చేస్తున్నాను. అలా చిన్నగా సన్నగా వచ్చే పీలర్తో మాత్రం పీల్ చేసుకుంటే కర్రీ బాగుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అలా సన్నగా ఉండాలి. మామూలుగా అతుక్కున్నట్టుగానే ఉంటాయి చూడడానికి, కానీ కర్రీలో వేసి కర్రీ మొత్తం అయిపోయాక టేస్ట్ బాగానే ఉంటుంది. ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి చిటపటలు ఆడుతున్నప్పుడు కొంచెం మనమైతే పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, అవసరం లేదు. కావాలనుకుంటే కారం వేసేసుకున్నా సరిపోతుంది. మీకు బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోండి టైంకి ఉన్నప్పుడు, లేదంటే ఆయిల్తో చేసుకున్నా పర్వాలేదు. బటర్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఆనియన్స్ కొంచెం ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకుంటున్నా. ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అవి కొంచెం పసుపులో అలా కలుపుకోవాలి. కలపడం అయిపోయిన తర్వాత కొంచెం బ్రౌన్ షేడ్ అలా వచ్చినప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అన్ని కర్రీస్కి వేసుకున్నట్టుగానే అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ అవసరం లేకపోతే స్కిప్ చేయండి, అది కూడా ప్రాబ్లం లేదు. నేను కొంచెం టేస్ట్ బాగుంటుందని అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత నేనైతే మామూలుగా ఇట్లా కలుపుతూ ఉంటానండి అడుగంటకుండా. ఇక్కడ టొమాటోస్ వేస్తున్నాను మధ్యలో గ్యాప్ చేసుకొని. నేను కర్రీ క్వాంటిటీ తక్కువ చేసుకుంటున్నాను కాబట్టి కొన్ని టొమాటోస్ వేసుకున్నా. మీరు కర్రీ క్వాంటిటీని బట్టి టొమాటోస్, ఆనియన్స్ అవన్నీ తీసుకోవచ్చు. నేను టొమాటోస్ వేసుకున్న తర్వాత అందులో సాల్ట్ వేసుకుంటున్నాను. టేస్ట్కి కావాల్సినంత, మీకు నచ్చినంత వేసుకోండి. అలాగే కారం వేసుకుంటున్నాను. అక్కడ నేను ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కారం కొంచెమే వేసుకుంటున్నాను. మీరు పచ్చిమిర్చి అవసరం లేదనుకుంటే కారం వేసుకోవచ్చు డైరెక్ట్గా. కారం వేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం ఉడికిపోయిన తర్వాత ఇట్లా లిడ్ ఓపెన్ చేసి నేను ఆ టమాటోని ఇట్లా కొంచెం స్మాష్ చేసినట్టు చేస్తున్నాను. ఎందుకంటే జ్యూసీ టైప్ రావాలి మనకు, అది గ్రేవీ ఏదైనా. ఎందుకనంటే పన్నీర్లో జ్యూసీ టైప్ వస్తేనే పన్నీర్కి మొత్తం ఫ్లేవర్ అంటుతుంది. లేదు అని అంటే ఫ్రై చేస్తే మాత్రం పన్నీర్కి సరిగా అంటగా టేస్ట్ బాగోకుండా ఉంటుంది. మొత్తం కలుపుకోవడం అయిపోయాక జ్యూసీ టైప్ వచ్చిన తర్వాత నేను ఇందులో మసాలాకి ధనియా పౌడర్, ఇంకొంచెం మిక్స్డ్ మసాలా వేసుకుంటున్నాను లైట్గా, ఎక్కువ ఘాటు ఉండకుండా. నెక్స్ట్ ఇందులో కసూరి మేతి వేసుకుంటానండి. నేను ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లో కసూరి మేతి అయితే వేస్తాను. కొత్తిమీరకి బదులు కసూరి మేతి కొంచెం వాడతాను ఏ కర్రీలో అయినా. కసూరి మేతి కొంచెం మంచిది కూడా కాబట్టి తింటే నేను కసూరి మేతి ఎక్కువ వాడతా. ఫ్లేవర్ కూడా బాగుంటుంది, స్మెల్ మంచిగా వస్తుంది ఏ కర్రీలో అయినా కూడా. కొంచెం మొత్తం మిక్స్ చేసుకొని అట్లా జ్యూసీ ఉన్నప్పుడే స్విమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. లో ఫ్లేమ్ అయితే మనకు కొంచెం డ్రై అవ్వకుండా ఉంటుంది సూపు. కొంచెం ఇంకా జ్యూసీ టైప్ ఉన్న టైంలోనే మనం ఈ పన్నీర్ ఏదైతే ఇట్లా చూపిస్తున్నట్టు సన్నగా తరగాలి. సన్నగా ఎందుకు తరగాలి అని చెప్పానంటే పెద్ద పీలర్తో చేస్తే మాత్రం తొందరగా ఉడకదు. మనం ఈ పన్నీర్ వేసుకున్నాక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టేసి తీసేస్తే కర్రీ అయిపోయినట్టే. కాబట్టి మనం ఎక్కువసేపు ఉడికించాం కాబట్టి సన్నగా పీల్ చేసుకుంటే మాత్రమే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా సన్నగా పీల్ చేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకోవాలండి. కలుపుకునేప్పుడు ఫస్ట్ పన్నీర్ వేసిన తర్వాత మొత్తం ఇట్లా అతుక్కున్నట్టుగా అయిపోద్ది. ఎందుకంటే పన్నీర్ ఒకదానికొకటి అతుక్కున్నట్టు అయిపోద్ది. కానీ మామూలుగా ఎక్కువ స్పీడ్గా ఎక్కువ కలపకుండా లైట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మొత్తం కొంచెం ఓవరాల్గా అట్లా కలిపేసుకున్న తర్వాత మామూలుగా మనం లిడ్ క్లోజ్ చేసి ఆ తర్వాత మనం లో ఫ్లేమ్లో ఒక 5 minutes పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అది ఆల్మోస్ట్ ఆయిల్ అట్లా పైకి వచ్చినట్టు కనిపిస్తుంది చూపిస్తున్నట్టుగా. ఆ తర్వాత మళ్ళీ మనం కలుపుకుంటే ఈజీగా మొత్తం కలిసిపోద్ది. కలుపుకోవడం అయిపోయిన తర్వాత అందులో మీరు లైట్గా కొత్తిమీర మామూలుగా పైన వేసుకోవచ్చు గార్నిష్ కోసం, లేదు అంటే అవసరం లేదు. ఇంతే అండి ఈ పన్నీర్ బుర్జీ వీడియో. చాలా సింపుల్గా ఏమీ లేనప్పుడు చేసుకోవచ్చు. ఓకే అండి, బాయ్.